హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ కవిత. ఈరోజు వీడియో ఏంటంటే ఆలూ ఫ్రై అండి. ఎంతో టేస్టీగా ఉండే ఆలూ ఫ్రై సింపుల్ వేలో చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ఒక కళాయి తీసుకొని స్టవ్ మీద పెట్టి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. దీంట్లో కొంచెం తాలింపు గింజలు వేసుకోవాలి. అవి కొంచెం చిటపిటమనేలోపు వేడి అవ్వాలండి. ఇప్పుడు దీంట్లో మనం సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. మనకు పచ్చిమిరపకాయలు అనేవి కొంచెం మగ్గాలండి. ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా ఇలా సన్నగా తరుక్కోవాలండి. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ మొత్తం వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలండి వీటిని. ఇవి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి, కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలండి మనకి. ఇప్పుడు ఇలా కలర్ చేంజ్ అయినాయి చూసారా? వీటిని ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు వీటిలో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆలు, ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి ఆలు. వీటిని వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. వీటిని కొంచెం మగ్గనివ్వాలండి. ఆలు మనకి మగ్గాలి. మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలండి, ఎందుకంటే కింద మాడకుండా ఉంటుంది. మాడకుండా ఉండాలంటే మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా 10 మినిట్స్ దాకా కొంచెం మీడియంలో సిమ్ వేసి పెట్టి కొంచెం ఇలా కలుపుతూ ఉండాలండి. చూసారా, కొంచెం మగ్గినాయి. ఇగో ఇలా కింద మాడకుండా ఉండాలంటే ఇలా తిప్పుతూ ఉండాలండి. ఏం లే, కొంచెం ఫ్రై కదా, తొందరగా మాడుతూ ఉంటుంది. అందుకోసమే మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. కొంచెం కలర్ కూడా చేంజ్ అయింది చూడండి, కొంచెం మగ్గినాయి. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి. అలాగే దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వీటిని ఒకసారి కలిపేసుకోవాలండి. అల్లం కొంచెం పచ్చి వాసన వెళ్ళేంతసేపు అటు ఇటు కలిపేసుకోవాలి. మొత్తం ముక్కలకి పట్టేలా కలిపేసుకోవాలండి. అప్పుడే కర్రీ అనేది మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారా ఎలా కనిపిస్తుందో కర్రీ? వీటిని కొంచెం మగ్గనివ్వాలండి. ఇవి కొంచెం మగ్గాక లాస్ట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి. మనకు టేస్ట్కు సరిపడంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. వీటిని కొంచెం మగ్గనివ్వాలి. చూసారా, ఎంతో టేస్టీగా ఉండే ఆలూ ఫ్రై రెడీ అయిందండి. చూడండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, అలాగే నాకు కామెంట్ చేయండి. ఈ ఆలూ ఫ్రై అనేది రోటీలో, అన్నంలో, వేడివేడి అన్నంలో సూపర్ ఉంటుందండి. ఎంతో టేస్టీగా ఉండే ఆలూ ఫ్రై రెడీ అయింది. మీరు కూడా ఒకసారి ఇలానే ట్రై చేసి టేస్ట్ చేసి నాతో చెప్పండి. చూడండి ఎంత టేస్టీగా ఉందో. అలాగే దీంట్లో కొంచెం ధనియాల పొడి వేసుకొని కలిపేసుకోవాలండి. ఎంతో టేస్టీగా ఉండే ఆలూ ఫ్రై రెడీ అయింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మై యూట్యూబ్ ఛానల్.